GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వారం ఒక మేజర్ అనౌన్స్మెంట్ జరిగింది, ఒక మేజర్ ఈవెంట్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. అదే సెమీకాన్ ఇండియా 2025 అని. ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక 2 వీక్స్ బ్యాక్ కొన్ని సెమీకండక్టర్ పైన కూడా ఫండింగ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చింది, ఒడిస్సాలో కానీ మల్టిపుల్ స్టేట్స్లో కానీ. దాని మీద నుంచి నిన్న సెమీకాన్ ఇండియా ఏదైతే జరిగిందో దీంట్లో కొన్ని మేజర్ అనౌన్స్మెంట్ జరిగాయి. వీటి ద్వారా ఫస్ట్ ఏవో తెలుసుకుందాము, దాని ద్వారా లాభపడే స్టాక్స్ ఏవి ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక 1 or 2 months 3 months నుంచి సెమీకండక్టర్స్ అని గవర్నమెంట్ పుష్ చేస్తూ ఉంది. సెల్ఫ్ రిలయన్స్, మనము వేరే ఇంపోర్ట్ చేసుకునే దాని నుంచి మన ఇండియాలోనే ఇవి మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అనే దాని మీద కూడా గవర్నమెంట్ పట్టుతో ఉంది. దానికి తగ్గట్టు డబ్బులు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు, పర్మిషన్స్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు, చాలా టైప్స్ జరుగుతూ ఉన్నాయి, కొత్త జాయింట్ వెంచర్స్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు అలో చేయని కంపెనీలకు కూడా ఇండియన్ కంపెనీస్తో పార్ట్నర్షిప్లో అలో చేస్తూ ఉన్నారు. చాలా స్టేట్స్ కూడా పోటీ పడతా ఉన్నాయి. సెమీకండక్టర్స్ యూనిట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఎకోసిస్టంలో కెమికల్సే అవ్వండి, అవన్నిటిని కూడా అట్లాంటి ఇండస్ట్రీస్ కూడా అట్రాక్ట్ చేయడానికి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి పోటీ పడతా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ సెక్టర్లో కొన్ని డైరెక్ట్గా కానీ, చాలా కంపెనీస్ కూడా ఇండైరెక్ట్గా కూడా లాభపడే కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సెమీకాన్ ఇండియా 2025లో ఏమి జరిగాయి, మేజర్ అనౌన్స్మెంట్ ఏమి చూద్దాం. కొన్ని కంపెనీస్ టైప్స్ అనౌన్స్ చేశాయి. టాటా ఎలక్ట్రానిక్స్, మర్క్, ఇది జర్మన్ కంపెనీ, మర్క్తో ఒక కొత్త యూనిట్ ధోలేరాలో గుజరాత్లో పెడతా ఉంది. ఇది మెటీరియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై చైన్ సొల్యూషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మర్క్ ఈజ్ అ బిగ్ కెమికల్ కంపెనీ. టాటా ఎలక్ట్రానిక్స్తో పార్ట్నర్షిప్ చేస్తూ ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ టైప్ నిన్న. అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ సీడాక్తో కూడా ఎంఓయూ చేసుకొని అది కూడా చేయబోతోంది. ఇక్కడ ఏంటంటే కొత్తగా చిప్స్ డిజైన్ కానీ, ఐపీ ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తూ ఉన్నాయి. కొత్త చిన్న చిన్న స్టార్టప్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కూడా, వాటికి కూడా చిప్ డిజైన్లో కానీ. ఇంకోటి డిఎల్ఐ స్కీమ్ అనేది ఉంది. పిఎల్ఐ ఎట్లయితే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, డిఎల్ఐ వచ్చేసి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్, అది కూడా అనౌన్స్ చేయబోయింది. చిప్స్ నుంచి స్టార్టప్స్ వరకు ఈ ఎంఓయూ ద్వారా చాలా కంపెనీస్ లాభం పొందుతాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్, మనం లాస్ట్ 6-7 months కాదు, 1 year నుంచి డిస్కస్ చేస్తున్న కంపెనీ ఏంటంటే కేనస్ టెక్నాలజీస్. ఇది ఒక లిస్టెడ్ కంపెనీ. ఇది కేనస్ సెమీకాన్ ఏదైతే ఉందో, స్పర్శ్ ఐక్యూ సొల్యూషన్స్తో కానీ, చాలా కంపెనీస్, థర్డ్ ఐటెక్ కానీ, సెన్సై టెక్నాలజీస్ అని, ఇవన్నిటితో కూడా ఫుల్లీ ఇండిజీనస్ ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ ఏఐ సొల్యూషన్ ఒకటి చేయబోతూ ఉంది. కేనస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్. మనం చెప్తా ఉన్నాము, నెక్స్ట్ 3 to 4 years లాంగ్ టర్మ్ కూడా ఈ ఏఐలో కానివ్వండి, సెమీకండక్టర్లో కానివ్వండి, మంచిగా లాభపడే స్టాక్ మాత్రం కేనస్ ఒకటి. అండ్ నిన్న మల్టిపుల్ ఎంఓయూస్, సైనప్స్, జేవీస్ చేసింది ఈ ఈవెంట్లో. ఇంకొకటి వచ్చేసి ఇదే కేనస్ ఇన్ఫినియాన్తో కూడా ఇండియాలో ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్స్ మైక్రోఫోన్ ఒకటి తయారు చేసింది. ఇది ఏంటంటే వైర్లెస్ ఇయర్బడ్స్ కానివ్వండి, వేరబుల్స్, ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం, వేరబుల్ మార్కెట్ ఎక్స్ప్లోడ్ అయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. వాటిల్లోకి కావాల్సిన ఈ మైక్రోఫోన్ కూడా వీళ్ళిద్దరు కలిసి తయారు చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ అనదర్ గ్రేట్ ఆపర్చునిటీ. అందుకే కేనస్కి మల్టిపుల్, ఆల్రెడీ వాళ్ళ గైడెన్స్ కూడా సూపర్ ఉంది, రిజల్ట్స్ బాగా ఉన్నాయి. దాని తగ్గట్టే నెక్స్ట్ జేవీస్ లైనప్స్ కూడా బాగా ఉన్నాయి. అట్లాగే ఇంకొక కంపెనీ ఎల్ఎన్టీ సెమీకాన్, ఇది కూడా ఐఐటి గాంధీనగర్ తోటి సీడాక్తో కూడా తను కూడా డిఎల్ఐ స్కీమ్లో టైప్ చేసుకుంది. ఎల్ఎన్టీ సెమీకాన్ ఇంకా సపరేట్ లిస్టెడ్ కాదు, బట్ ఆ గ్రూప్ కంపెనీ, ఇది కూడా బెనిఫిట్ పొందొచ్చు ఇన్వెస్టర్స్. సో దీంతో పాటు కొన్ని కొత్త కంపెనీస్, ఇండి సిస్మిక్ అని, అదైతే ఒక ఉమెన్ లెడ్ డొమెస్టిక్ కంపెనీ అనమాట. వీళ్ళు కూడా ఐఓటీ బేస్డ్ సొల్యూషన్స్లో సెమీకండక్టర్ ఇండస్ట్రీలోనే లాంచ్ అవుతున్నారు. వాళ్ళకు కూడా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. సో ఇవి కొన్ని మేజర్ అనౌన్స్మెంట్. దీనివల్ల లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ నాకెందుకు అనే క్వశ్చన్ ఇన్వెస్టర్స్కి పక్కా వస్తుంది. ఈ సెమీకండక్టర్ ఇట్లాంటి ఈవెంట్ జరిగితే నాకేంటి కాదు. ఇది దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఏవైతే ఈ సెగ్మెంట్, ఈ సెక్టార్ ఎక్స్ప్లోర్డ్ అయితే
లాభపడే సెక్టర్స్ అన్నమాట. అందులో ఒక ఫ్యూ కంపెనీస్ పేరు చెప్తాను. ఆల్రెడీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్. మనం లాస్ట్ 1.5 మంత్స్ బాగా ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాము. వాటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశాము. అందులో ఒకటి మాస్‌చిప్ టెక్నాలజీస్ కానీ, ఏఎస్ఎం టెక్నాలజీస్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. దేర్ ఈస్ ఎ వీడియో ఆల్సో. ఇది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఔట్‌స్టాండింగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ ఇది ఏఎస్ఎం. అట్లాగే పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎస్‌పీఎంఎల్ కూడా వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. సో అది కూడా ఒక బేసిక్ మంచి స్టాక్. అట్లాగే సురానా టెలికామ్ అది కూడా యూజ్ అవ్వచ్చు, మంచి లాభపడొచ్చు. సోలెక్స్ ఇంకొకటి, టాటా ఎలిక్స్ టాటా గ్రూప్ కంపెనీ, ఇది కూడా మంచిగా సెమీ కండక్టర్స్ వల్ల లాభపడే స్టాక్. అండ్ ఎంఐసి కూడా. సో ఇవి డైరెక్ట్గా సెమీ కండక్టర్ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోయినా ఇండైరెక్ట్గా లాభపడే కంపెనీలు. కేనెస్ టెక్నాలజీ ఎలాగో ఉంది. అండ్ కొన్ని కంపెనీస్ డిస్కస్ చేద్దాం, ఏవైతే కెమికల్ కంపెనీస్ ఏవైతే ఇట్లాంటి వాటిల్లో లాభపడవచ్చు. ఒకటి నవీన్ ఫ్లోరిన్. సో ఇదేంటంటే ఎచ్చింగ్లో కావాల్సిన కెమికల్స్ ఈ ఇండస్ట్రీలో సప్లై చేస్తుంది. ఎలక్ట్రానిక్ గ్రేడ్ హైడ్రోఫ్లోరిన్ కానివ్వండి, R32 ఆప్టియాన్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ తయారు చేస్తుంది. సో వన్ ఆఫ్ ద క్లీన్ రూమ్ కంప్లైంట్ ఎస్పెషల్లీ ఏంటంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి క్లీన్ రూమ్ కావాలి. అట్లాంటప్పుడు ఈ కంపెనీ విల్ బి వెరీ బెనిఫిషియల్ అన్నమాట. అంటే ఏ చిప్స్ కూడా హెచ్ఎఫ్ లేకుండా, ఈ ఫ్లోరిన్ లేకుండా ఎటువంటి చిప్స్ తయారవ్వవు. అండ్ ఇండియాలో మేజర్ ప్లేయరే నవీన్ ఫ్లోరిన్. సో ఎవరికైతే మీడియం టు లాంగ్ టర్మ్ ఒక స్టాక్ని గుడ్డిగా పెట్టచ్చు, నమ్మకం ధైర్యంగా పెట్టచ్చు, ఈ ఇండస్ట్రీ అవుతుందంటే మాత్రం ఇదొక స్టాక్. అట్లాగే ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్. సో ఇది కూడా పాలిమర్స్ తయారు చేసే కంపెనీ. పీవీడిఎఫ్ కానీ, ఎఫ్ఈపి అని మల్టిపుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. పీటీఎఫ్ఈ కూడా తయారు చేస్తుంది. ఇదేంటంటే ఇన్సులేషన్ కోసం వాడతారు దీన్ని, డైఎలక్ట్రిక్ లేయరింగ్ కోసం వాడుతూ ఉంటారు. వీళ్ళు ఒక 550 కోట్ల క్యాపెక్స్ పెట్టి పీవీడిఎఫ్, ఎఫ్ఈపి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పెట్టింది మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో ఈ ఎస్పెషల్లీ 3 నానోమీటర్ కన్నా పెద్దవి ఏవైనా సరే చిప్స్ తయారు చేయాలంటే ప్యాకింగ్ కోసం ఎస్ఆర్ఎఫ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయరు. సో వండర్ఫుల్ సప్లయరు. సో ఇది వండర్ఫుల్గా లాభపడవచ్చు. అట్లాగే గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ అనదర్ గుడ్ కంపెనీ. సో ఎలక్ట్రోలైట్స్ చైనా +1 స్ట్రాటజీలో వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. ఇది కూడా పీటీఎఫ్ఈ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ మన బ్యాటరీ బైండర్స్లో కూడా కావాల్సిన కెమికల్స్ తయారు చేస్తూ ఉంటుంది. పీసీబీ కోటింగ్స్లో కానీ, వేఫర్ ఎచ్చింగ్లో పనిచేస్తూ ఉంది. బ్యాటరీస్ న్యూ ఆయిల్ అన్నప్పుడు అండ్ ఇందులో కూడా వీటి వాడే సెమీకండక్టర్లో వాడే జిఎఫ్ఎల్ లాంటి వాటికి కూడా ఇమ్మీడియట్గా యూజ్ అవుతుంది. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్. అట్లాగే తత్వచింతన్, ఇది ప్యూర్ సాల్వెంట్స్లో ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ బిజినెస్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. సో ఇది కూడా యుఎస్ అండ్ జపాన్ కూడా బీట్ చేసే ప్యూరిటీ ఈ కంపెనీ తయారు చేస్తుంది. వడోదరా నుంచి ఉంది ఈ కంపెనీ. సో ఇది అనదర్ గుడ్ స్టాక్. అట్లాగే క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చెప్తా ఉన్నాము, అది కూడా వండర్ఫుల్ కంపెనీ విచ్ సప్లైస్ యానిసోల్ కానీ, ఎంఈహెచ్పి, బిహెచ్ఏ సప్లై చేస్తుంది. ఓఎల్ఈడీస్, పీసీబీ కోటింగ్స్ వీటిలో ఆల్రెడీ గ్లోబల్ సప్లై రీచ్ ఉంది. ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెరిగితే ఇది మంచిగా లాభపడే కంపెనీ. సో అట్లాగే నియోజన్ కెమికల్స్ ఇంకొక వండర్ఫుల్ స్టాక్. సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్స్లో అది చేస్తుంది. ఇది ఇండియాకి ఫస్ట్ ఫుల్ స్టాక్ ఎలక్ట్రోలైట్ ప్లస్ సాల్ట్ ఎక్స్పోర్టర్ నియోజన్ కెమికల్స్. సో మీరు ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, మీకు ఓపిక ఉంటే మాత్రం ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఎంటర్. దాని తర్వాత ఈ స్పేస్లో కెమికల్ స్పేస్ బట్ ఏథర్ ఇండస్ట్రీస్, బట్ ఇది మోర్ 2-వీలర్ స్పేస్లో ఉంది. పిఏ ఇండస్ట్రీస్ ఇంకొక కంపెనీ విచ్ ఈస్ చాలా యూజ్ అయ్యే కంపెనీ. ఇది కూడా ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ కెమికల్ సప్లయర్. క్రామ్స్ అని ఉంటారు దాన్ని, ఇది బెస్ట్ పిఏ ఇండస్ట్రీస్ చేస్తూ ఉంది. దీపక్ నైట్రేట్ ఇంకొకటి సాల్వెంట్స్ స్పెషలిస్ట్. ఇది కూడా ఐపీఏ కానీ, ఎసిటోన్ కానీ, పాలికార్బోనేట్ రెజిన్స్ కానీ సప్లై చేస్తూ ఉంది. దీంతో చిప్స్ కానీ క్లీన్ చేయడానికి కావాల్సిన కెమికల్స్ దీపక్ నైట్రేట్ చేస్తూ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ కంపెనీ ఎకోసిస్టంలో. అట్లాగే ఇంకొక కంపెనీ మనం డిస్కస్ చేసాము, జుబిలియంట్ ఇంగ్రేవియా. సో ఇది సిడిఎంఏల స్పేస్లో ఉంది, బట్ కెమికల్ స్పేస్లో ఇది ఉంది. సో ఈ నేను చెప్పిన 6-7 కంపెనీస్ ప్లస్ ఇంతకుముందు డిస్కస్ చేసిన కంపెనీస్ ఒక 10-12 కంపెనీస్ ఏంటంటే సెమీ కండక్టర్
సెక్టర్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోడ్ అయ్యి అనుకున్నట్టు పర్ఫామ్ చేస్తే మాత్రం చాలా లాభపడతాయి. సో ఇన్వెస్టర్స్ కొంచెం ఫర్దర్ స్టడీ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో వీ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.